అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రభు యొక్క ప్రశస్తమైన నామమున మీ అందరికీ నా నిండు వందనాలు. ఈరోజు పరిగి కాన్స్టిట్యున్సీలో మొదటి రోజు. నిన్న కొడంగల్ కాన్స్టిట్యున్సీ అన్ని మండలాలు కంప్లీట్ చేసుకొని లాస్ట్ బొమ్మరాస్పేట మండల్ 7:38 అవుతుంది. ఆ టైంలో చూసుకొని ఆడ సువార్త ప్రకటిస్తూ ఉంటే కొంతమంది తాగేసి మా కారుకి అడ్డం వచ్చారు. మమ్మల్ని అంటే దాడి చేద్దామని ప్రయత్నం చేశారు. కానీ దేవుని మహాకృపను బట్టి ఇక చాకచక్యంగా పాము వలె వివేకము కలిగి ఉండాలి, పావురం వలె నిష్కపటమైన మనసు కలిగి ఉండాలని దేవుడు ఏ విధంగా అయితే వాక్యంలో చెప్పాడు, అది మనం క్రియలలో పెట్టి అక్కడి నుంచి తప్పించుకొని రావడం జరిగింది. అంటే తప్పించుకొని అంటే వాళ్ళు ఏదో చేస్తారని కాదు, గొడవలు ఎందుకు అని చెప్పేసి ఇక చాలా ప్రయత్నం చేశారు. కానీ ఇక దేవుడు మమ్మల్ని అక్కడి నుంచి కాపాడాడు. అక్కడి నుంచి వచ్చి నైట్ పరిగిలో పెట్రోల్ బంక్ దగ్గర ఇక చాలా లేట్ అయిపోయింది. మళ్ళీ వండుకొని తినేసి ఈరోజు పరిగిలో స్టార్ట్ చేసాము. ఎర్లీ మార్నింగ్ 7 వరకు రెడీ అయిపోయి 7కి స్టార్ట్ చేసాము. పరిగి మండల్, అలాగే దోమ మండల్, కుల్కచెర్ల మండలంలో మళ్ళీ ఈరోజు ఉదయం మేము సువార్త ప్రకటిస్తూ ఉంటే మా పైన మళ్ళీ వాళ్ళు కూడా ఈ మండలంలో కూడా మీరు సువార్త ప్రకటించకండి, మీకు ఏమొస్తుంది, మీకు మడిచి మీ ఈ పాంప్లెట్ మీరే పెట్టుకోండి అని, లేకుంటే గ్యాంగును పిలుస్తాము, మా సేన వస్తుంది అని చెప్పేసి ఈ విధంగా బెదిరించడం జరిగింది. ఇంక అక్కడి నుంచి కూడా మేము మళ్ళీ రోడ్ డైవర్ట్ చేసుకొని వేరే మండలాలు దోమ, అలాగే పరిగిలో మళ్ళీ పూడూరు మండలం చేసుకొని వచ్చాము. ఇప్పుడు మళ్ళీ అంటే ఈ పరిగి కానీ కొడంగల్లో కొన్ని మండలాలు కానీ ఇటు సైడ్ చాలా ఒక అంధకారంలో ఉన్నారు. పబ్లిక్ చాలా మూర్ఖత్వంలో ఉన్నారు. అసలు దొరికితే కొడదామని చూస్తూ ఉన్నారు. మీరు అందరూ కూడా ఈ కొడంగల్ కాన్స్టిట్యున్సీ, పరిగి కాన్స్టిట్యున్సీ కొరకు ప్రార్థించండి. అనేక మంది యవనస్తులే చాలా సీరియస్ అవుతున్నారు. అనేక మంది త్రాగుడు, అనేక మంది అసలు చెప్పిన మాట వినట్లేదు. ఒక మంచి మార్గంలోకి రావాలని చెప్పి మనం ప్రయత్నం చేస్తున్నాం. మనకేం రాదు, సువార్త ప్రకటిస్తే ఆస్తులు గీస్తులు మనకేం రావు. అనేక మంది మారాలని మనం చెప్తున్నాం, కానీ వాళ్ళు వేరే రకంగా మత మార్పిడి, ఇది కులం మారుస్తున్నారు, మతం మారుస్తున్నారు, అసలు మీరు రాకండి అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. సో మీరు అందరూ కూడా వారి కొరకు ప్రార్థించండి. మనము శాంతియుతంగా సువార్త ప్రకటించాలి. మనము ఏది హింస కానీ మనము వాళ్ళు చేస్తున్నారని మనం చేయొద్దు. సో మీరు అందరూ కూడా ప్రార్థించండి. ఇంకా పొద్దున్న లేచి ఇంకా స్నానం కూడా చేయలే. పెట్రోల్ బంక్ వాళ్ళు ఇక్కడ కుదరదు, స్నానం చేయొద్దు అన్నారు. ఇంక ఇప్పుడు ఏదన్నా ఇక్కడ పొలం చూసి స్నానం చేసి లంచ్ ప్రిపేర్ చేసుకొని వండుకొని తిని ఇంకా మళ్ళీ ఇంకా కొన్ని మండలాలు పరిగి కాన్స్టిట్యున్సీలో ఉన్నాయి, ఇంకా కొన్ని మండలాలు కూడా సువార్త కంప్లీట్ చేసుకొని అనేక మందికి కూడా సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని చెప్పేసి ఏదైతే దేవుడు సెలవిచ్చాడో అది మనము చేయాలి. మనందరం కలిసి దేవుని సువార్త ప్రకటించాలి. ఇలాంటి దేవుడు క్లియర్గా చెప్పిండు, నా నిమిత్తము హింసింపబడువాడు ధన్యుడు, నా నిమిత్తం అవమానాలు, నిందలు, దెబ్బలు, మళ్ళా ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ జరుగుతాయి, మీరు అవన్నీ సహించి అవన్నీ తట్టుకొని ముందుకు సాగాలి అని చెప్పి దేవుడు క్లియర్గా చెప్పిండు. సో ఎన్ని వచ్చినా, ఏమైనా, కొట్టినా, తిట్టినా, ఏది జరిగినా దేవుని పని మాత్రం ఎక్కడ ఆగకూడదు. మేమైతే ముందుకు వెళ్తూనే ఉంటాం. మీ అందరు ప్రార్థించండి, ప్రార్థన సహకారం ఒకటి కావాలి. సో మీకు మరిన్ని విషయాలు కూడా నేను చెప్తాను. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. చదువుకోండి దేవుని మాటలు, మంచి మాటలు. ఒక 10 నిమిషాలు చదువుకోండి అన్న, ఓకేనా? గాడ్ బ్లెస్. చెప్తేనే కదా తెలుస్తుంది అన్న. ఇప్పుడు నేను మీకు చెప్తేనే తెలుస్తుంది అట్లా. అందుకే చెప్పకుండా తెలియదు అని చెప్తున్నాం. నచ్చకుండా పడేసేయండి, ప్రాబ్లం లే. గాడ్ బ్లెస్ యూ. అవసరం లేదు అన్న, పడేసేయండి, అవసరం లేదు, పడేసేయండి. నచ్చకుండా పడేసేయండి, ప్రాబ్లం లేదు. థ్యాంక్ యూ అన్న, బాగుంది. కానీ సాల్ట్ దేంట్లో నువ్వు దాంట్లో సాల్ట్ వేసి ఇంకా మంచిగా చట్నీలో. ఓకే, కుల్కచెర్ల మండల్ రైటా? కుల్కచెర్ల దాని తర్వాత దోమ.
దోమ మళ్ళీ ఆడికి పోవచ్చు కదా దోమ పోవాలి ఓకే ఇట్లా కూడా వస్తుంది ఇట్లా కూడా వస్తాయి కదా సరే ఇట్లా కుల్కచర్ల పోవాలా ఇట్లా స్టేట్ అయినాకనా మరొకటి మాటలు దేవుని మాటలు చదువుకోండి మంచి మాటలు సిస్టర్ ఎవరి మాట ఇది? దేవుని మాటలు ఓకే ఓకే మంచి మాటలు స్ట్రేటేనా ఎన్ని కిలోమీటర్స్ అయితే 11 అవుతుందా చదువుకోరన్నా ఒక దేవుని మాటలు మంచి మాటలు ఒక 10 నిమిషాలు చదువుకోండి అన్న తీసుకోండి ఒక 10 నిమిషాలు చదువుకోండి నచ్చకుండా పడేసారు గాడ్ బ్లెస్ 10 నిమిషాలు చదువుకోవాలి గాడ్ బ్లెస్ యూ అన్న దేవుని మాటలు చదువుకోండి 10 నిమిషాలు చదివించుకోండి దోమ ఎక్కడ పోవాలి దోమ ఈ నుంచే రైటా 4 కిలోమీటర్ల మండల్ కదా కుల్కచర్ల స్ట్రేట్ అన్న 8 వస్తుందా చదువుకురా దేవుని మాటలు మంచి మాటలు ఒక 10 నిమిషాలు చదువుకోండి సరేనా మంచి డెసిషన్ తీసుకోండి గాడ్ బ్లెస్ యూ అన్న ఈ దోమ టు కుల్కచర్ల రోడ్ ఉందా దోమ మండల్ అటు నుంచి అటు ఓనికి రాదా అవునా అంటే అట్లా పోయి అంటే రెండు పోవాలి రెండు మండలాలకు పోవాలి అట్లనే వస్తుందా అటు వెళ్ళిపోతుంది మళ్ళీ ఇప్పుడు అటు పోయి ఇటు వచ్చి ఇటు పోతే లాంగ్ అవుతుంది కదా అట్లనే దగ్గర ఓకే థ్యాంక్ యూ ఇచ్చేసేయండి ఓకేనా థ్యాంక్ యూ ఇక దేవుని మాటలు చదువుకోండి దేవుని మాటలు మంచి మాటలు ఒక 10 నిమిషాలు చదివించుకోక మంచి మార్గమైన మాటలు మన జీవితాలకు వెలుగునిచ్చే మాటలు అవి పిల్లలతో చదివించుకోండి సరేనా అది ఆ మాటలు తెలుసుకొని నమ్మితే కులం మతం గోత్రం ఏం మారదు మంచి మార్గం ఏనా ఏం చేస్తారు మీరు పెద్ద మనిషి ఏం వేసారు పొలంలా వడ్లేసిరే రోడ్కున్నాయా స్నానం చేయాలా ఎడ కుదురుతుంది ఆ వెనకాల నడుస్తుందా ఓకే చేసుకోవచ్చాడా రిటర్న్లు వస్తాం ఓకే గాడ్ బ్లెస్ యూ చదివించుకో రైతుదా ఏం చదువుతుంటు కాలేజా ఇంటరా డిగ్రీ ఏడా పరిగిలినేనా దేవుని మాటలు ఒకసారి చదువుకోండి తమ్ముడు గాడ్ బ్లెస్ చదువుకురా దేవుని మాటలు చదువుకోండి మంచి మాటలు మన జీవితంకి వెలుగొస్తాయన్న మాటలు మంచి రక్షణ నడిపించే మాటలు ఒక 10 నిమిషాలు చదువుకోండి అన్నకు కూడా ఇవ్వు ఉందా ఓకే అన్న తమ్ముడు దేవుని మాటలు పెట్టా మంచి మాటలు చదువుకో ఏ క్లాసు 10th ఓకే చదువుకోబెట్టా చదువుకొని మంచి మార్గంలోకి దా మీ పిల్లలు చదువుకురా దేవుని మాటలు చదివించుకోండి మంచి మాటలు మన జీవితాలకు వెలిగించే మాటలు అవి మనం ఒక మంచి మార్గంలో నడిచే మాటలు చదివించుకోండి యేసుప్రభు దేవుని తెలుసా ఆయన నమ్మితే కులము మతము గోత్రం మారదు ఒక మంచి మార్గం మన వాళ్ళ ఒక్కసారి చదివి తెలుసుకోండి అమ్మా సరేనా గాడ్ బ్లెస్ యూ అన్న కుల్కచర్ల మండల్ స్టేటా ఎన్ని కిలోమీటర్ 4-5 అవుతుంది అన్న రెండేనా ఓకే అన్న దేవుని మాటలు 10 నిమిషాలు చదువుకున్నాను ఓకే గాడ్ బ్లెస్ యూ అన్న 2 కిలోమీటర్ 2 వస్తుందా ఇక చదువుకోండి దేవుని మాటలు 10 నిమిషాలు చదువుకోండి మంచి మార్గంకు పోయే మాటలు గాడ్ బ్లెస్ యూ దేవుని మాటలు ఒక 10 నిమిషాలు చదువుకోండి మంచి మాటలు మంచి మార్గం పోయే మాటలు మనం చదువుకోండి ఒక 10 నిమిషాలు అన్న దేవుని మాటలు ఒక 10 నిమిషాలు చదువుకున్నా మంచి మాటలు మంచి మార్గం పోయే మాటలు అన్నా
మంచి మాటలు చదివించుకోండి దేవుని మాట. దాదాపు నుంచి రైటా నుంచి చదువుకురా. ఇక దేవుని మాటలు మంచి మాటలు చదువుకోండి. ఒక 10 నిమిషాలు మన మంచి మార్గంలోకి నడిపించే మాటలు. ఓకే అన్న, గాడ్ బ్లెస్. మంచి మాటలు దేవుని మాటలు ఒక 10 నిమిషాలు చదువుకోండి. ఒక మంచి మార్గం పోయే మాటలు అన్న. దోమ మండల్ స్టేటేనా? స్టేట్ అన్న. అన్న చదువుకోండి. ఇక దేవుని మాటలు ఒక 10 నిమిషాలు అన్న. థ్యాంక్ యూ అన్న, గాడ్ బ్లెస్ యూ. 10 నిమిషాలు చదువుకోనా మంచి మాటలా? చదువుకున్నావా? నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. జొన్నలు పెడుతున్నావు? ఓకే. 10 జొన్నలా సాయి జొన్నలా? ఓకే. చదువుకున్నావేమన్నా? మీ కొడుకులు మన్మళ్ళతోటి చదివించుకో. మంచి మాటలు, దేవుని మాటలు. ఇగో ఇట్లా ఇస్తున్నా చూడు, తీసుకో. తీసుకో, చదివించుకో మంచిగా. దేవుని మాటలు. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. ఇక ఒక 10 నిమిషాలు చదువుకోండి దేవుని మాటలు, మంచి మాటలు.